రెడ్డి గారిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు వన్ సైడ్ ఆయన కూడా ఉండదండి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ ఆలోచన కానివ్వండి, 95 సీట్లు పైన మాకే వస్తాయని వాళ్ళ లెక్క. ఓకే, వాళ్ళు చాలా వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మాకు కనీసం 85-90 మాకు పైనే ఉంటాం, 100 పైనే ఉంటాం వీళ్ళు అంటున్నారు. కానీ అట్లా ఏం ఉండదండి. ఎవరు వచ్చినా 2 సీట్లు 3 సీట్లతో బయటపడటమే కానీ ఎవరికి కూడా మెజారిటీలు రావటం అనేది జరగదు. ఈ నెల రోజులు చేసుకునే ఎలక్షన్ బట్టే ఉంటుంది ఎవడు బయటపడినా కూడా. ఇంకా టైం ఉంది. జగన్ ఆయన ప్రతిదీ డబ్బులు పంచుకునే విషయాలు కానీ మిగతా విషయాలు కానీ చాలా ప్లాన్డ్ గా సిస్టమేటిక్ గా చేసుకుంటున్నాడు. వీళ్ళు ఎలక్షన్ కొంచెం చివరి ఫేజ్ కి నెట్టించారు కాబట్టి వీళ్ళకి టైం దొరికింది కాబట్టి బహుశా తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నామినేషన్లు అయిపోయి చివరి రోజు టికెట్లు ఇచ్చే రోజులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి అలా జరిగిపోయింది. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బలంతో గెలవరండి. ఎదురోళ్ళ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వీళ్ళు గెలుస్తుంటారు ఇప్పుడు. కాబట్టి ఆ గాలివాటలో కొట్టుకుపోయారు. ఆ రోజుల్లో వచ్చి అవకాశాలు వచ్చి ఇప్పుడు నాకు కుదరదు. జగన్మోహన్ రెడ్డి ముందు అంత కుదరదు. గాలివాటంగా గెలిచేస్తాం, అప్పుడు క్యాండిడేట్ ఎవడో పెడితే ఓట్లు వేసేస్తారు, ఉండదు. అతను ఎలక్షన్ చేసే విధానం వేరు కూడా. అతను డూ ఆర్ డై పరిస్థితి. అతను ఓడిపోతే రేపు పొద్దున కేసులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అతనికి. సో అతను డూ ఆర్ డై అన్నట్టుగా ఎలక్షన్ చేస్తాడు. దాని తగ్గట్టుగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఓటు ట్రాన్స్ఫర్, పేద కులాల ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్యాలెన్స్ గా ఉండి వ్యవహారకంగా పద్ధతిగా నడుపుకుంటేనే ఈ ఎలక్షన్ బయటపడతాం. అదర్వైజ్ ఈ కూటమి బయటపడుతుంది. అదర్వైజ్ అది వారు చాలా టఫ్ అయితే ఉంటుందండి. సార్, ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఈసారి ఎవరి వైపు ఉండే ఛాన్స్ ఉంటుంది? హోప్స్ అంతా కూడా జనసేన అక్కడే కేంద్రీకృతం చేసింది. ఈ రోజు నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు యాత్ర కూడా అక్కడ చేస్తున్నారు, ప్రచారం అక్కడి నుంచే షురూ చేస్తున్నారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక? నేను ఉభయ గోదావరి జిల్లాలో అయ్యింది ఇట్లా ఏం చెప్పలేనండి. నేను చెప్పగలిగింది ఒకటి, రాయలసీమలో ఉన్న బలిజాసు మొదటి నుంచి రెడ్ల చేతుల్లో అణిచివేతకు గురయ్యారు. రెడ్ల వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళ కొద్ది ఛాన్సెస్ ఇచ్చింది ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు బలిజోల్ని నాశనం చేశాడు. బలిజోలకి ఏమి ఇవ్వాల, రెడ్లకే ఇచ్చాడు పెత్తనం ప్రతి జిల్లాలో. అతను ఎన్టీ రామారావు గారు చేశారు బలిజోలకి. కాబట్టి అక్కడ యాంటీ రెడ్లకు వ్యతిరేకంగా ఖచ్చితంగా బలిజ ఓటింగ్ టీడీపీకి కూటమికి ఫేవర్ గా ఉంటుంది. కానీ కోస్తా జిల్లాల్లోకి వచ్చేటప్పటికి జనసేన బీజేపీ టీడీపీ పార్టీ పెట్టుకున్న పొత్తు విధానం, జనసేన టీడీపీ పెట్టుకున్న పొత్తు విధానంలో 5 ఏళ్లు పోరాడాను జగన్మోహన్ రెడ్డి మీద. ఈ రోజు వచ్చేటికి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇస్తున్నాడు మనకి, ఆయన దక్షిణలో టికెట్లు ఇస్తున్నాడు. ఈ 10 సీట్లు 20 సీట్లు ఇవ్వటం ఏంటిదని చెప్పిన అసంతృప్తి ప్రజల్లో ఉంది కాబట్టి నాకు తెలిసి కొంత ఓటింగ్ జగన్ కి, కొంత ఓటింగ్ వీళ్ళ కూటమికి వెళ్తుంది. కాపుల ఓటింగ్ కోస్తా జిల్లాల్లో పూర్తిగా ఒక పార్టీకి మాత్రం వెళ్ళవు. ఎవరు ప్రచారం చేసినా చెయ్యకపోయినా వెళ్ళవు. ఎందుకంటే ఎవరు అస్త్రాలు వాళ్ళు వాడుకుంటారు. నేను 30 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 5 ఎంపీలు ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి. ఆటోమేటిక్ గా కొంత ఫేవర్ అవుతుంది. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కోస్తా జిల్లాలోకి వచ్చేటప్పటికి ఈక్వేషన్స్ మారుతున్నాయి. అక్కడ అసంతృప్తి ఉంది, వీళ్ళు వెళ్తున్న విధానంలో అసంతృప్తి ఉంది. కాబట్టి దాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పుకొని ఏమైనా కన్విన్స్ చేసుకోగలిగితే